10వ తరగతి విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ కొత్త పాఠ్యపుస్తకంలో రూపొందించిన సిలబస్ ప్రకారం 2024-25 పబ్లిక్ పరీక్షల కొరకు ప్రశ్న సంఖ్య 1 తత్సం తద్భవ్ పదాలను పాఠాల వారీగా తెలుసుకుందాం. మొదటిగా తత్సం శబ్ద్ అంటే ఏమిటో తెలుసుకుందాం. తత్సం శబ్ద్ तत् प्लस सम अनगा उसके समान. जिन शब्दों को संस्कृत से बिना किसी परिवर्तन के हिंदी में उपयोग किए जाते हैं उन शब्दों को तत्सम शब्द कहते हैं. అనగా సంస్కృత భాషలో పదాలను ఎటువంటి మార్పు లేకుండా యథావిధిగా హిందీలో ఉపయోగించినట్లయితే అటువంటి పదాలను తత్సం శబ్ద్ అని అంటారు. తద్భవ్ శబ్ద్. ఇప్పుడు మనం తద్భవ్ శబ్ద్ గురించి తెలుసుకుందాం. तद्भव तत् प्लस भव अनगा उससे उत्पन्न. समय और परिस्थिति की वजह से तत्सम शब्द में जो परिवर्तन हुए हैं उन्हें तद्भव शब्द कहते हैं. సంస్కృతం నుండి పలు మార్పులతో ఏర్పడిన పదాలను తద్భవ్ శబ్ద్ అని అంటారు. తెలుగు వ్యాకరణంలో వీటిని ప్రకృతి వికృతి పదాలని కూడా అంటారు. उदाहरण की कबीर दास ने साखी लिखा. साखी शब्द साक्षी शब्द का ही तद्भव रूप है. అనగా సాఖి అనే పదం సాక్షి అనే సంస్కృత పదం యొక్క తద్భవ రూపం అని అర్థం. తెలుగు వ్యాకరణంలో తత్సం తద్భవ్లను ప్రకృతి వికృతి అని అంటారని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం పాఠాల వారీగా కొన్ని తత్సం తద్భవ శబ్దులను చూద్దాం. పద్యఖండ్లోని మొదటి పాఠమైన సాఖీలోని తత్సం తద్భవ శబ్దులను చూద్దాం. వాణి. ఇది సంస్కృత పదం. దీని తద్భవ రూపం బాణి. భుజంగ్. ఇది సంస్కృత పదం. దీని తద్భవ రూపం భువంగ్. అదేవిధంగా శీతల్. దీని తద్భవ రూపం శీతల్. వన్. దీని తద్భవ రూపం బన్. అక్షర్. ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం అచ్చర్. ఇప్పుడు మనం రెండవ పాఠమైన పద్లోని కొన్ని తత్సం తద్భవ శబ్దులను చూద్దాం. లాజ్. ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం లజ్జ. భక్త్. ఇది సంస్కృత పదం. దీని తద్భవ రూపం భగత్. అదేవిధంగా దర్శన్. దీని తద్భవ రూపం దర్శన్. స్మరన్. దీని యొక్క తద్భవ రూపం సుమిరన్. ముకుట్. దీని యొక్క తద్భవ రూపం ముగుట్. ఇప్పుడు పద్యఖండ్లోని మూడో పాఠమైనటువంటి మనుష్యతలోని తత్సం తద్భవ శబ్దులను చూద్దాం. మనుష్య. ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం మానుష్. మృత్యు. ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం మౌత్. అదేవిధంగా ప్రేమ్. దీని యొక్క తద్భవ రూపం ప్యార్. హస్త్. దీని యొక్క తద్భవ రూపం హాత్. కర్మ్. దీని యొక్క తద్భవ రూపం కామ్. ఇప్పుడు పద్యఖండ్లోని పర్వత్ ప్రదేశ్ మే పావస్ అన్న పాఠంలో నుండి కొన్ని తత్సం తద్భవ శబ్దులను చూద్దాం. సహస్ర. ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం హజార్. ధూమ్ర. ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం ధువా. అక్షి. దీని యొక్క తద్భవ రూపం ఆంఖ్. పర్వత్. దీని యొక్క తద్భవ రూపం పహాడ్. తరు. దీని యొక్క తద్భవ రూపం పేడ్. ఇప్పుడు మనం పద్యఖండ్లోని తోప్ అనే పాఠం నుండి కొన్ని తత్సం తద్భవ శబ్దులను చూద్దాం. ముహ్. ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం ముఖ్. సాయం. ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం శ్యామ్. ఇప్పుడు మనం కర్ చలే హమ్ ఫిదా అనే పాఠం నుండి కొన్ని తత్సం తద్భవ శబ్దులను చూద్దాం. ధరణి. ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం ధర్తి. ధైర్య. ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం ధీరజ్. అదేవిధంగా మస్తక్. దీని యొక్క తద్భవ రూపం మాథా. యష్. దీని యొక్క తద్భవ రూపం జస్. మృత్యు. దీని యొక్క తద్భవ రూపం మౌత్. ఇప్పుడు మనం ఆత్మత్రాన్ పాఠం నుండి కొన్ని తత్సం తద్భవ శబ్దులను చూద్దాం.
రాత్రి ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం రాత్. చిత్ ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం చిత్. సిర్ దీని యొక్క తద్భవ రూపం సిర్. ఇప్పుడు మనం గద్యఖండ్లోని బడే భాయి సాహబ్ పాఠంలోని కొన్ని తత్సం తద్భవ శబ్దాలను చూద్దాం. భ్రాత ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం భాయి. ఉమ్ర్ ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం ఉమర్. చరిత్ర దీని యొక్క తద్భవ రూపం చరిత్. అక్షి దీని యొక్క తద్భవ రూపం ఆంఖ్. సంయోగ్ దీని యొక్క తద్భవ రూపం సంజోగ్. ఇప్పుడు మనం డైరీ కా ఏక్ పన్నా పాఠం నుండి కొన్ని తత్సం తద్భవ శబ్దాలను చూద్దాం. దివస్ ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం దిన్. కార్య ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం కాజ్. అదే విధంగా ఆశ దీని యొక్క తద్భవ రూపం ఆస్. మనుష్య దీని యొక్క తద్భవ రూపం మానవ్. శీష్ దీని యొక్క తద్భవ రూపం సిర్. ఇప్పుడు మనం తతారా విమారో కథ అనే పాఠం నుండి కొన్ని తత్సం తద్భవ శబ్దాలను చూద్దాం. స్మరన్ ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం సుమిరన్. సూర్య ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం సూరజ్. అదే విధంగా చైతన్య దీని యొక్క తద్భవ రూపం చేతన. వివాహ్ దీని యొక్క తద్భవ రూపం బ్యాహ్. హృదయ్ దీని యొక్క తద్భవ రూపం హియ. ఇప్పుడు మనం తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర అనే పాఠం నుండి కొన్ని తత్సం తద్భవ శబ్దాలను చూద్దాం. మిత్ర ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం మీత్. సత్య ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం సచ్. అదే విధంగా కీర్తి దీని యొక్క తద్భవ రూపం కీర్తి. స్వర్ణ్ దీని యొక్క తద్భవ రూపం సోనా. దశ్ దీని యొక్క తద్భవ రూపం దస్. ఇప్పుడు మనం అబ్ కహా దూసరే కే దుఃఖ్ సే దుఖీ హోనే వాలే అనే పాఠం నుండి తత్సం తద్భవ శబ్దాలను చూద్దాం. వర్ష్ ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం బరస్. అశ్రు ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం ఆసు. అదే విధంగా గ్రంథ్ దీని యొక్క తద్భవ రూపం గాంఠ్. కపోత్ దీని యొక్క తద్భవ రూపం కబూతర్. పక్షి దీని యొక్క తద్భవ రూపం పంచి. ఇప్పుడు మనం పత్ఝర్ మే టూటీ పత్తియా అనే పాఠం నుండి కొన్ని తత్సం తద్భవ శబ్దాలను చూద్దాం. తామ్ర ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం తాంబా. స్వర్ణ్ ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం సోనా. అదే విధంగా పానీ దీని యొక్క తద్భవ రూపం పానీ. మృత్తిక దీని యొక్క తద్భవ రూపం మిట్టి. క్షణ్ దీని యొక్క తద్భవ రూపం చిన్. ఇప్పుడు మనం గద్య ఖండ్లోని కార్తూస్ అనే పాఠం నుండి కొన్ని తత్సం తద్భవ శబ్దాలను చూద్దాం. రాత్రి ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం రాత్. ఇచ్ఛా ఇది సంస్కృత పదం. దీని యొక్క తద్భవ రూపం ఇచ్చా. అదే విధంగా వర్ష్ దీని యొక్క తద్భవ రూపం బరస్. హస్త్ దీని యొక్క తద్భవ రూపం హాత్. మృత్యు దీని యొక్క తద్భవ రూపం మౌత్. ఈ వీడియోలో ఉన్న మెటీరియల్ PDF రూపంలో పొందటానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకును టచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని 10th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ మోడల్ పేపర్లోని సెకండ్ బిట్ అయినటువంటి క్రియ గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు మనోరంజక్ హిందీ. మరిన్ని వీడియోల కోసం మా మనోరంజక్ హిందీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ షేర్.